నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. కాక్రోచ్ పార్టీ దేశం మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తోంది. సో నిన్న హైదరాబాద్లో, ఆ తర్వాత అమృత్సర్లో, ఆ తర్వాత బెంగళూరులో, సో మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మొదలైనటువంటి ఈ నిరసన దీక్షలు, కాక్రోచ్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇట్లా నేపథ్యంలో తర్వాత క్షేత్రస్థాయిలో ఏం చేయబోతున్నారు అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సో హైదరాబాద్లో మొదలైనటువంటి నిరసనలు, నిన్న జరిగినటువంటి ఏవైతే ఈ నిరసన కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా ఒక్కసారిగా రాజకీయాల్లో కూడా ప్రకంపనలు పడుతున్నాయి. అండ్ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో మేమే కాక్రోచెస్ అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి కామెంట్స్, కాక్రోచ్ పార్టీ ఒక రాజకీయ సంచలనంగా మారబోతోందా, ఒక రాజకీయ విప్లవంగా మారబోతోందా? మాట్లాడుతూ ఇదే అంశం పైన మనతో పాటు మన కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో పూణేలో కానీ, లక్నోలో కానీ, అమృత్సర్లో, బెంగళూరులో, హైదరాబాద్లో, సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో, సో మెయిన్ పవర్ సెంటర్స్లో కాక్రోచ్ పార్టీ వాళ్ళ నిరసన చర్యలు చేపడుతున్నాయి. సో దీనికి కొంత ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కానీ, లేదంటే కొంతమంది సినీ సెలబ్రిటీలు కానీ, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధికారం కోల్పోయినటువంటి వీళ్ళందరి మద్దతు కూడా వస్తుంది. సో కాక్రోచ్ పార్టీ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉందా? శ్రీకాంత్ గారు, ప్రస్తుతానికి కాక్రోచ్ పార్టీ పేరుకి పార్టీ అని ఉన్నప్పటికీ అది భౌతికంగా ఒక రాజకీయ పార్టీగా ఇంకా నమోదు కాలేదు. ఆన్లైన్ ఉద్యమంగానే ఉన్నది. ఆన్లైన్ ఉద్యమంగా ఉండి వివిధ సమస్యల మీద అది స్పందించినటువంటి తీరు ఇప్పటికే అసంతృప్తికి లోనైనటువంటి యువతను ఆకర్షిస్తున్నది అనేది ఒక వాస్తవం. వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి భౌతిక, హైదరాబాద్ లాంటి చోట్ల జరిగినటువంటి సభలు కావచ్చు, ఇవన్నీ కూడా యూత్ లో ఉన్నటువంటి అసంతృప్తిని వెల్లడి చేస్తున్నాయి. అయితే దీనికి సరైనటువంటి ఒక సంఘటిత రూపం, అంటే దీనికనే కాదు, ఏ అసంతృప్తికైనా ఒక సంఘటిత రూపం ఇచ్చినప్పుడే అది సరైనటువంటి ఫలితాలను సాధిస్తుంది. మరి ఇప్పుడు ఈ ప్రారంభమైనటువంటి ఈ జనరేషన్ ఏ విధమైనటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు పరీక్షలు ఫలితాలు వెలువడుతున్నటువంటి ఈ సమయంలో జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. అవి మొత్తం యావత్ దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని అని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే, మిడిల్ క్లాసు లేదా అప్పర్ మిడిల్ క్లాసు, కొంతమేరకు లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులందరినీ కూడా ప్రభావితం చేసినటువంటి అంశాలు. అందువల్ల వీటికి ఏ విధమైనటువంటి నిర్దిష్ట రూపం వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటది. లేకపోయేట్లయితే పాల పొంగులాగా ఇది మళ్ళా వెనుకబడి పట్టేటువంటి అవకాశాలను కూడా మనం తోసిపుచ్చలేము. కానీ మరి దీని వెనకాల ఉన్నటువంటి యూత్ ఏ విధమైనటువంటి నిర్దిష్ట రూపం తీసుకుంటారు అనేది మనం చూడాలి. సార్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే త్వరలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఐ థింక్ సో పంజాబ్లో కూడా ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్రభుత్వం మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. అటు ఉత్తరప్రదేశ్లో కూడా త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. సో వీటితో పాటు మణిపూర్ కానీ, లేదంటే అఫ్కోర్స్ ఉత్తరాఖండ్, చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి 2027 చూసుకుంటే కనుక. ఈ ఎన్నికల పైన కాక్రోచ్ పార్టీ ప్రభావం ఉండేటువంటి అవకాశం లేకపోలేదా? అండ్ అంటే గతంలో అంటే ఎవరు రాజీనామా చేసినటువంటి సందర్భాలు లేవు. విద్యాశాఖ మంత్రులు, లేదంటే అఫ్కోర్స్ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చెప్పడమా, వాళ్ళు ప్రభుత్వం నిర్ణయించుకొని రాజీనామా చేయించడమా తప్ప అట్లాంటివి ఏం లేవు. బట్ అట్లాంటి ఉదంతాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ వినిపించలేదు, కనిపించలేదు కూడా. ఈ ఎన్నికల టైంలో ఇదే కాక్రోచ్ పార్టీ ఇవే ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తే ప్రభుత్వం ఏమైనా తలదించేటువంటి అవకాశం ఉంటుందా? నిర్ణయాలు ఏమైనా మార్చే ఛాన్స్ ఉంటుందా? ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ను ఈ ఉద్యమం ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు రాజీనామా చేయలేదు, చేసేందుకు వాళ్ళు సుముఖంగా లేరు. అందువల్ల రాబోయే రోజుల్లో వెంటనే చేసుంటే అది ఒక పద్ధతి. ఇంత జరిగిన తర్వాత కొద్ది రోజులు ఆలస్యంగా కనుక చేసేట్లయితే అది ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఒత్తిడికి నిదర్శనంగా భావించే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని మరి బీజేపీ
ప్రతిపక్షాలకి లేదా యూత్కి ఇస్తుందా అనేటువంటిది సమస్య. ఏదైతే అది అయింది, నిండా మునిగిన వాడికి ఇంకా చలేమిటి అనేటువంటి ఒక తెగింపుతో కనుక బీజేపీ ఉండేట్లయితే ఈ రాజీనామా అనేటువంటిది ఆ, అసలు ఎజెండాలోనే ఉండదు అనేది కూడా నా అభిప్రాయం. అయితే మీరు చెప్పినట్టుగా వచ్చే ఏడాది జరిగేటువంటి ఆ, రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి మళ్ళీ ఇవన్నీ కూడా కీలకమైనటువంటి బీజేపీ రాష్ట్రాలు సార్. ఉత్తరప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, గుజరాత్ కానీ ఓ పవర్ జంక్షన్స్, అవి పవర్ సెంటర్స్. ఎస్ అవన్నీ అందుకనే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని గమనించే నరేంద్ర మోడీ గారు ఆ, ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏమిటి అనేటువంటి ఎత్తుగడల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వ రీషఫ్లింగ్, యూత్ కి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము, ఇవ్వబోతున్నాము అనేటువంటి ఫీలర్స్ ని ఇప్పటికే వదిలేరు. రీషఫ్లింగ్ అంటే మనం చూసాం గతంలో జరిగినటువంటి రీషఫ్లింగ్ ఎట్లా జరిగింది అంటే, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చి లేకపోతే కొన్ని పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకర్షించేందుకు చేసినటువంటి ప్రయత్నాలు మనం చూసాం. అలాంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. అయితే మరి ఈ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ముందుకు తెచ్చినటువంటి యూత్ అనేటువంటి అంశాన్ని బీజేపీ ఏ విధంగా పరిష్కరిస్తుంది, లేదా ఏ విధంగా దాన్ని ఆ సవాళ్ళను స్వీకరిస్తుంది అనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇప్పటి వరకు కేంద్ర మంత్రివర్గంలో ఆ, మంత్రుల సగటు వయసు 58 సంవత్సరాలు. అంటే రిటైర్మెంట్ ఏజ్ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును. 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఉమ్. అందుకని మరి ఆ ఇద్దరికి తోడు ఎంతమందిని తోడు చేస్తారు, ఎంతమందిని తీసేస్తారు, తీసేస్తే వచ్చేటువంటి పరిణామాలు, పర్యవసానాలు ఏమిటి, ఇవన్నీ కూడా బీజేపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మదనం జరుగుతూ ఉంది ఇప్పుడు. ఎవరిని తీసేయాలి, ఎవరిని పెట్టాలి, ఎక్కడ పెట్టాలి ఏమిటనేటువంటిది అది తేల్చుకోలేనటువంటి స్థితిలో మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగానే రీషఫ్లింగ్ ఉంటుందని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ దాన్ని వాయిదా వేస్తుందంటే దాని అర్థం ఏంటంటే ఆ కసరత్ అనేటువంటిది అంత తేలిక కాదు అనేది బహుశా పార్టీ నేతల్లో కలిగినటువంటి అభిప్రాయం అయి ఉంటుంది. ఇక సిజేపి అనే దానికి వచ్చేసరికి దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి దానికి ఆ, వామపక్షాలకు చెందినటువంటి యువజన విద్యార్థి సంఘాలు లేకపోతే మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చారు. వెళ్ళి అక్కడికి సంఘీభావం తెలియజేశారు. అందుకని రాబోయేటువంటి సరే, ఈ రోజుల్లో సంఘీభావంలో సార్ ఇక్కడ కొన్ని పాయింట్లు మనం మాట్లాడాలి. ఎందుకంటే చాలామంది, కొంతమంది నాయకులు భారతీయ జనతా పార్టీలో కానీ లేదంటే ఇంకొంతమంది, సో ఇందులో విదేశీ శక్తులు ఉన్నాయి, సో విదేశీ శక్తులే సీజేపీని పెంచి పోషిస్తున్నాయి అని చెప్పేసి ఒక కామెంట్ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఒక దేశద్రోహం చర్యలు చేపడుతున్నారు, వీళ్ళకి దేశభక్తులే అని చెప్పేసి. సో నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి సభలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మేము సంఘ విద్రోహ శక్తులం కాదు, మేము భారతీయులమే, భారత్ మాతాకి జై అన్నటువంటి నినాదాలతోటే ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళిపోతున్నారు. రేపటి రోజున ప్రతి నిరసనలో కూడా ఇవే స్లోగన్స్ తోటి ముందుకెళ్తారా? సో మేము భారతీయులమే, ఇది భారతదేశం కోసమే, దేశంలో ఉన్నటువంటి అవినీతిని అంతమొందించడానికి అంటూ దేశభక్తిని పెంచే విధంగానే ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోందా? ఇది దేశభక్తికి సంబంధించినటువంటి ఉద్యమం కాదు అనేది ముందు మనం గమనించాలి. అవును. అయితే బీజేపీ భారత మాత దేశభక్తి పేరుతోటి దీన్ని దెబ్బతీయాలని చూస్తా ఉంది. అందుకని కౌంటర్ గా మేము కూడా భారత మాతకి జై అంటాము, లేకపోతే ఇంకోటి. ఎందుకంటే భారత మాతకి జై అనేటువంటిది బీజేపీ వాళ్ళ సొంతమేం కాదు. భారత మాతకి జై అని ఎప్పుడన్నారు వీళ్ళు? స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటున్నారు. స్వాతంత్రానికి ముందు బీజేపీ లేదా దాని పూర్వ ఆర్ఎస్ఎస్ గాని జనసంఘాలు గాని భారత మాతకి జై అని వాళ్ళు ఎక్కడ స్వాతంత్రోద్యమంలో భాగస్వాములు కాలేదు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళే భారత మాతకి జై అని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆ రోజు నినాదాలు చేసినటువంటి చరిత్ర మనకు ఉంది. అందుకని అది పెద్ద వివాదం, లేకపోతే భారత మాతకి జై అంటే అదేదో మతానికి సంబంధించిందని అనుకోక్కర్లేదు. అలాంటి చాదస్తాలు అయితే నాకైతే లేవు. కానీ ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే విదేశీ ముద్ర. రైతులు ఆందోళన చేస్తే విదేశీ ముద్ర వేశారు, సిజేపీ వస్తే విదేశీ ముద్ర, లేకపోతే ఇంకోటి ప్రతి దానికి విదేశీ ముద్ర వేయడం అనేటువంటిది బీజేపీ యొక్క ఒక మైండ్ గేమ్. అటువంటి కుట్ర సిద్ధాంతాలని చెప్పేటువంటి వాళ్ళు
నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, అసలు బొద్దింకలు అనేటువంటి పదజాలం ఎవరి నోటి నుంచి వచ్చింది? అవును, సిజేపీ సిజే. మన చీఫ్ జస్టిస్ వచ్చింది. మరంటే ఆయన కూడా ఈ కుట్రలో, విదేశీ కుట్రలో భాగస్వామ్యాన? ఆయన అటువంటి కామెంట్స్ చేయమని సోమరిపోతులని, బొద్దింకలని ఎవరు ప్రోత్సహించారు సార్ దీనిపైన సార్ ఆయన్ని? దీంట్లో ఇంకొంచెం ఇండెప్త్గా వెళ్దాం. దీన్ని లోక్పాల్ బిల్లు కోసం జరిగినటువంటి ఉద్యమం, ఆ తర్వాత సిజేపీ ఉద్యమం ఏ స్థాయిలో ఉంది, దీనిపైన కూడా కంపేర్ చేద్దాం. ఒకసారి సార్ పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఇదే కాక్రోచ్ పార్టీకి సంబంధించి. ఒకసారి పవన్ కళ్యాణ్ మాటలు విని మళ్ళీ మనం దీన్ని కంటిన్యూ చేద్దాం సార్. పీసీఆర్ ఒకసారి పవన్ కళ్యాణ్ బయట ప్లే చేయండి. అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్ది అంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం, ప్రతి ఒక్కరు ఈజీగా మాట్లాడేయచ్చు అనుకుంటా. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా అని నాకు సుమతి శతకం గుర్తు వచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ తీవ్రతని కానీ దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి భాగం, అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. కోటేశ్వరరావు గారు. పవన్ కళ్యాణ్ చెప్పిన దానిలో 2 అంశాలు ఉన్నాయి. అవును, ఒకటి కాక్రోచ్ పార్టీని, కాక్రోచ్ సిజేపీని బీజేపీ చెప్తున్నటువంటి విద్రోహ దానిలో కూడా ఆయన దాన్ని కూడా అన్వయించుకోవచ్చు. అదే సమయంలో ఇలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా శక్తులుగా ఎదుగుతారన్న పెట్టే అవకాశం ఉందని 2 మాటలు ఉన్నాయి. అవును. అందుకని 2 మాటలు ఉన్నప్పుడు ఆయన దేనికి కట్టుబడి ఉంటారు ఏమిటనేటువంటిది మనం చూడొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినా లేకపోతే ఇంకోళ్ళు చెప్పినా గానీ వివిధ దేశాల్లో జరిగినటువంటి పరిణామాలు వీటన్నిటిని చూసినప్పుడు యూత్ అనేటువంటిది ఉద్యమాలు సాగించడంలో లేకపోతే గొంతెత్తడంలో ముందున్నే ఒక మాట వాస్తవం. కానీ వాళ్ళ ఒక్కళ్ళతోనే, యూత్ తోనే అన్ని జరగవు. యూత్ కి మద్దతుగా కార్మిక వర్గము, రైతులు, ఇతర సామాజిక తరగతులు వీళ్ళందరూ ఉంటేనే అది జరుగుతుంది అనేది వివిధ దేశాల్లో జరిగినటువంటి అనుభవాలు చెప్తున్నాయి. అందుకని వీళ్ళు చేసినటువంటి ఈ ప్రచార కార్యక్రమం కూడా ఇప్పుడు పరిమితమైనటువంటి కొన్ని అంశాలని వాళ్ళు తీసుకున్నారు. ఈ పరిమితమైనటువంటి అంశాలతోని ఏ విధంగా ముందుకెళ్తారు అనేటువంటిది సమస్య. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జాతీయ సమగ్రత గురించి పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రత్యేకంగా ఢిల్లీలో సభ పెట్టి జాతీయ సమగ్రత గురించి చర్చించాల్సినటువంటి ఆలోచన ఇన్ని సంవత్సరాలకి ఎందుకు కలిగింది అనేటువంటిది సమస్య. ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చినప్పటి నుంచి దేశ సమగ్రతకి, జాతీయతకు, లేకపోతే సామాజిక విభజనకు పునాదులు వేసి లేకపోతే దాన్ని మరింతగా పెంచుతున్నారనేటువంటి చర్చ మరి పవన్ కళ్యాణ్కి తెలియదా? ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి తెలియదా? అందుకని ఎవరు రాజకీయం వాళ్ళు ఆడుతున్నారు. ఆ రాజకీయం జనం అర్థం చేసుకుంటారనేది అది పక్కన. బట్ సార్ దీంట్లో ఈ ఉద్యమం తరహాలోనే ఉంటే బాగుంటుంది. బట్ ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు ఎంటర్ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో కామన్వెల్త్ గేమ్స్ సంబంధించినటువంటి విషయమే కానీ, లేదంటే 2G కుంభకోణానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు అప్పుడు యూపీఏ ప్రభుత్వం భారీగా ఎదుర్కొంది. కాబట్టి ఆ రోజు లోక్పాల్ బిల్లు కోసం ఒక భారీ ఉద్యమం వచ్చింది. అవునన్నా కాదన్నా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి సో భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా కలిసి వచ్చింది ఆ ఉద్యమం చెప్పడంలో సందేహం లేదు. సరే, ఢిల్లీలో అధికారం వచ్చారా రాలేదన్నది సెకండరీ థింగ్. బట్ ఇప్పుడు ఇదే కాక్రోచ్ పార్టీ అదే ఉద్యమాన్ని అన్ని రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి మేమే కాక్రోచెస్ అని చెప్తున్నప్పుడు సో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఓన్ చేసుకొని రాజకీయంగా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? రాజకీయ పార్టీల ప్రభావం కాక్రోచ్ పార్టీ పైన పడే ఛాన్స్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమైనా చెప్పొచ్చు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితిని చూసి ఆయన అటువంటి కామెంట్ చేయొచ్చు. నేనేమంటున్నానంటే ఏ ఉద్యమం అన్నా తీసుకోండి, మనకి అంటే ఇటీవల ఉద్యమం అంటే గడిచినటువంటి 50 సంవత్సరాల్లో జరిగినటువంటి ఉద్యమాల్లో జయప్రకాష్ నారాయణ ప్రారంభించినటువంటి సంపూర్ణ విప్లవం 1970 దశకంలో
ఆ సంపూర్ణ విప్లవం అనేటువంటి పిలిపించినటువంటి జయప్రకాష్ నారాయణ అధిక ధరలు లేకపోతే ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలను ఆయన ముందుకు తీసుకొచ్చారు. దానిలో ఎవరు యాక్టివ్ గా పాల్గొన్నారు? ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నీ కూడా దానిలో యాక్టివ్ గా పాల్గొన్నాయి. అది ఒక వాస్తవం. అట్ ది సేమ్ టైం ఆ రోజు కాంగ్రెస్ లో కావచ్చు లేదా ఇతర పార్టీల్లో యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మన నితీష్ కుమార్ కానివ్వండి, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, ములాయం సింగ్, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆ రోజు యువకులుగా ఉండి దానిలో భాగస్వాములు అయ్యారు. అందుకని ఈ సిజేపీలో కూడా డెఫినెట్ గా రాజకీయ పార్టీలు ఏ రూపంలో జోక్యం చేసుకుంటాయి, లేకపోతే దానికి మద్దతుగా ఎట్లా ఉంటాయి ఏమిటి అనేటువంటిది మనం ఇంకా చూడాల్సి ఉంది. బట్ ఆ ఇప్పుడు ఇది ఒక కొత్త స్థాయిలో సిజేపీ ఉంటుందా సార్? మీరు అన్నట్టు జయప్రకాష్ నారాయణ సంపూర్ణ క్రాంతి అదే ఉద్యమం అందుకనే చేసినట్టు, అంటే ఆ విధానం అయితే అదే స్థాయిలో కనిపిస్తోంది, ఆ పాయింట్స్ అవే కనిపిస్తున్నాయి, పోరాటం ఒకటే కనిపిస్తోంది. కనిపిస్తున్నాయి. ఉమ్, కానీ మరి అటువంటి జయప్రకాష్ నారాయణ స్టేచర్ కలిగినటువంటి నేత ఇప్పుడు ఎవరు లేరు కదా ఆఫ్ దీని కోర్స్, ఆఫ్ వెనకాల. కోర్స్. దీని వెనకాల లేరు కదా. ఉమ్, అందుకని ఇప్పుడు అంటే ఆ రోజు 50 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు, భౌతిక పరిస్థితులు, సమస్యలు ఒకటే కావచ్చు. ఉమ్, నిరుద్యోగం, దారిద్ర్యం, ధరల పెరుగుదల, ఇట్లాంటివన్నీ అప్పుడు అదే సమస్యని ముందుకు తీసుకొచ్చింది. గుజరాత్ లో జరిగిన ప్రారంభమైనటువంటి ఉద్యమం నుంచి మనం ఇవన్నీ చూసినప్పుడు. ఉమ్. కానీ మరి అటువంటి ఒక స్టేచరు, క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఇప్పుడు ఉన్నాడనంటే ఇప్పుడు లేరు. మరి లేనప్పటికీ ఈ సమస్యలు పరిష్కారం కావాలి కదా. ఈ పరిష్కారం కావాలంటే ఏ రూపం తీసుకోవాలి? మీరు రాజకీయ పార్టీలు అందరూ ఫెయిల్ అయ్యారు కనుక ఎవరు రావద్దు, మా ఉద్యమం రావద్దు, లేదా మా దగ్గర రావద్దు అని చెప్పేసి సిజేపీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలరా? ఒకవేళ చెప్పేట్లయితే అది దానికి ఉండేటువంటి పరిమితులు ఒక గిరి గీసుకొని సార్ ఉండేట్లయితే, దీంట్లో ఎందుకంటే ఏ రాజకీయ పార్టీకి ఉండేటువంటి ఎజెండా ఆ రాజకీయ పార్టీకి ఉంది. సార్ దానిలో దీంట్లో కాదంటలే. ఆఫ్ కోర్స్ అది సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఆ సమన్వయం ఎట్లా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పటికిప్పుడు ఊహించి బట్ సార్ ఆ చెప్పలేం. స్థాయిలో ఉందా? ఎందుకంటే ఒకవైపు ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తోంది. 30 ఏళ్ళు కమ్యూనిస్టులు వెళ్ళినటువంటి పశ్చిమ బెంగాల్లో, టీఎంసీ వెళ్ళిన 15 ఏళ్ళు టీఎంసీ వెళ్ళినటువంటి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అడుగుపెట్టింది. ఆఖరికి కాషాయ జెండా 30 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ ఢిల్లీలో ఎగరేసింది. రేపొద్దున పంజాబ్ ఎలక్షన్స్, గుజరాత్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ ఈ ఏదైతే ఈ అవినీతి కానీ లేదంటే పేపర్ లీకేజ్ అంశాలు ఏవైతున్నాయో ఇప్పుడు కంప్లీట్లీ ఒక మొబైల్ విప్లవం నడుస్తోంది. సో ఒక డిజిటల్ Yes. ఉద్యమం సీరియస్గా నడుస్తోంది. సో ఇట్లాంటి టైంలో ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించేటువంటి స్థాయిలో ఈ ఉద్యమం నడుస్తుందా? అంతటి వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తోందా? ఈ గెలుపులు చూస్తే అంత కనిపించట్లేదు కూడా. అంతటి ఉద్యమం ఉంది, లేకపోతే అంతటి స్పందన ఉందని మనం చెప్పలేను. నేనైతే చెప్పలేను. అటువంటిది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని అంశాలు. ఇప్పుడు తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో విజయ్కి వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి మద్దతుని ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, లేకపోతే మద్యము ఇట్లాంటి వాటి ప్రలోభాలకు గురి చేయకుండా మరి సాధించినటువంటి విజయాన్ని మనం ఎట్లా చూడాలి ఉమ్, అనేటువంటిది ఒక ప్రశ్న. అన్ని పార్టీలకి, కమ్యూనిస్టులతో సహా, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరి వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టి ఉమ్, ఒక పరిశుద్ధమైన, అంటే ఎలాంటి మచ్చలు లేనటువంటి ఒక నాయకుడిగా విజయం చూశారు కనుక యూత్ ఒక్కటే కాదుగా వేసింది ఓట్లు, అన్ని వయసులో వాళ్ళు రైట్ వేశారు కదా. రైట్ అవును. అటువంటి ఒక ఆలోచన లేదా అటువంటి ప్రత్యామ్నాయాలు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఉమ్, డిఎంకే లాంటి పార్టీలను కూడా వెనక్కి కట్టగలిగినటువంటి యూత్ బీజేపీని లేదా కాంగ్రెస్ ని వెనక్కి కొట్టలేదని మనం ఎందుకు అనుకోవాలి? అవును. అటువంటి పరిస్థితి వచ్చిందా రాదా అనేటువంటిది ఒకటి. రెండోది, వీళ్ళు ఎంతకాలం సస్టైన్ అవుతారు? అవును, ఈ అవును. ఆన్లైన్ మూవ్మెంట్ కూడా ఎంతకాలం సస్టైన్ అవుతుంది? మిగిలినటువంటి సమస్యలు కనుక వీళ్ళు తీసుకోకపోయేట్లయితే అది పరిమితంగా ఉంటుంది. రైట్ సార్. ఇవాళ చూసాం మన దేశంలో రైతు ఉద్యమం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా జరిగినటువంటి చర్చ ఏమిటి? ఒక పంజాబ్, హర్యానా లేదా ఉత్తరప్రదేశ్ రైతులు మాత్రమే ఎందుకు ఉద్యమంలోకి వచ్చారు ఉమ్, అటువంటి చర్చ జరిగింది. అందుకని దానికి ఉండేటువంటి, అది మనం సందర్భం కాదు కనుక ఆ విషయాలన్నీ చాలా చెప్పుకోవచ్చు.
దీనికి కూడా అటువంటి పరిమితుల్లోనే ఇప్పుడు ఉన్నది కనుక ఆ పరిమితులను విస్తరించకపోయేట్లయితే ఈ ఉద్యమం ఆన్లైన్ ఉద్యమం మొబైల్ ఉద్యమం పేరేదన్నా పెట్టచ్చు. దీన్ని విస్తరించడానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకని అవును. ఎట్లా చేస్తారు అనేటువంటిది సహజంగానే ఇప్పుడు Right. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిన తర్వాత మీరు చూడండి, సిపిఎం ఒక కార్యక్రమం తీసుకుంది. Point. మొత్తం యువజన కార్యకర్తలందరినీ కూడా దిశానిర్దేశం చేయడానికి, లేకపోతే మనం ఎందుకు వెనుకబడ్డాం అనేటువంటి ఒక ఆత్మశోధన ఆత్మ పరిశీలన కూడా కావచ్చు కదా, రైట్ సార్. ఒక సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడానికి చూస్తాం. అవును. అన్ని పార్టీలు ఇలా చేస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. అన్ని పార్టీలు ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తాయి, తమ యువజనుల్ని తమ యాక్టివేట్ చేయడానికి చూస్తాయి. అందుకని ఎట్లా ఉంటాయి ఏమిటనేటువంటిది మనం రాబోయే పరిణామాలను చూసి మాత్రమే రైట్ సార్. చెప్పవచ్చు తప్ప ఊహించి చెప్పలేదు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కాక్రోచ్ జనతా పార్టీ అంటే వాస్తవానికి దేశంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు ఒక కీలకమైనటువంటి ఘట్టాన్నే నిరూపించినాయని చెప్పాలి. సో ప్రజాశక్తిని నిరూపించినాయని చెప్పాలి. అట్లాంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతుంది, ఎంతవరకు సస్టైన్ కాగలుగుతుంది, యువత మొత్తం కూడా జంజీ అంతా కూడా ఏకమయ్యారా? సో తమిళనాడు ఎన్నికలే దీనికి ప్రధానమైనటువంటి నిదర్శనంగా చూడాలా. కాక్రోచ్ జనతా పార్టీ డిజిటల్ ఉద్యమంగా మొదలై ఈరోజు ప్రజాక్షేత్రంలోకి వస్తూ ప్రజల్లోకి వస్తూ మెట్రోపాలిటన్ సిటీస్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ బలంగా వినిపిస్తుంది. బట్ కేంద్రం ముందడుగు వేస్తుందా, అలాంటి నిర్ణయం తీసుకుంటుందా, అంత ఒత్తిడి కాక్రోచ్ పార్టీ తీసుకురాగలుగుతుందా, యువత అంత ఒత్తిడి తీసుకురాగలుగుతారా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు అవుతారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.